ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి తెలంగాణ మహాకుంభమేళాగా పిలుచుకునేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మరికొన్ని రోజులే సమయం ఉంది. జాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పటికే అభివృద్ధి పనులు కూడా చివరి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక సెలవు రోజుల్లో చూసినట్లయితే కనుక సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి మరి గద్దెల ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అయితే తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సంక్రాంతి సెలవు దినాల్లో మనం చూసినట్లయితే కనుక మరి చాలామంది భక్తులు ప్రైవేట్ వెహికల్స్లో వచ్చి ఇక్కడ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఈరోజు కూడా ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మరి మొక్కులు చెల్లించడానికి మరి వివిధ ప్రాంతాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ అభివృద్ధి పనుల కోసమే దాదాపు 250 కోట్లను కేటాయించింది. మరి ఎప్పుడు లేనట్టుగా ఇక్కడ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి గద్దెలు కావచ్చు, గ్రానైట్ రాయితో, రాతి శిలలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పనులు కూడా చివరి దశకు వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అభివృద్ధి కోసం దాదాపు 150 కోట్లను కేటాయిస్తే ఈ యొక్క గద్దెల నిర్మాణం కోసం దాదాపు 100 కోట్లకు పైన కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసినట్లయితే ఈ యొక్క మేడారంలో మనం చూసినట్లయితే ఒక చిన్న పట్టణాన్ని అయితే తలపిస్తుంది. ఏదైతే రోడ్ల వెడల్పు కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అదేవిధంగా త్రాగునీటి కోసం కావచ్చు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తోంది. మరో విషయం ఇక్కడ ప్రత్యేకతగా నిలిచింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం కూడా ఒక ప్రత్యేకతగా విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే కనుక ఏ ప్రభుత్వాలు కూడా ఈ యొక్క చిన్నపాటి యొక్క అటవీ ప్రాంతంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టడం మాత్రం ఒక చరిత్రలో లిఖించదగ్గ విషయం అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే చూసినట్లయితే కనుక పోలీస్ శాఖ కూడా ఇక్కడ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి నిమగ్నమైంది. దాదాపు 12,000 మందిగా పైగా పోలీసులు ఇక్కడ విధి నిర్వహణలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్ కెమెరాలు కావచ్చు, ఇక్కడ అదేవిధంగా ఏఐ టెక్నాలజీతో కూడినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ కెమెరాల్ని కూడా ఉపయోగించుకోబోతున్నారు. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వెహికల్ని కూడా దానికి సంబంధించినటువంటి నెంబర్ని కూడా పసిగట్టే విధంగా ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖ వినియోగించుకోబోతుంది. ఇట్లా దాదాపు 12,000 మందికి పైగా పోలీసులు ఇక్కడ విధి నిర్వహణలో, ముఖ్యంగా జాతర నిర్వహణలో వాళ్ళు కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైతే ఎస్పీ సుధీర్ కే ఖాన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఇప్పటికే ముందస్తు చర్యలు కూడా చేపట్టింది భద్రతలో భాగంగా. ఇక ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కూడా మరి జాతరకు సంబంధించి భక్తులకు ఎటువంటి మరి ప్రమాదం సంభవించిన కావచ్చు, భక్తులకు సంబంధించి అనారోగ్య సమస్య తలెత్తిన వెంటనే అప్రమత్తమయ్యేలా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి చికిత్స అందించేలా కూడా దాదాపు 3,000 మందికి పైగా వైద్య సిబ్బంది కూడా ఇక్కడ మేడారంలో విధులు నిర్వహించబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు కూడా ఇక్కడ జాతరకు సంబంధించి సక్సెస్ చేయడానికి మరి విధి నిర్వహణలో నిమగ్నమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక భక్తుల గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి సంబంధించి వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలగకుండా పలు చోట్ల ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, పార్కింగ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ముఖ్యంగా ఇక్కడ చేపట్టినటువంటి గ్రానైట్ నిర్మాణాలు కూడా, గద్దెల నిర్మాణాలు కూడా ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 100 కోట్లకు పైగా నిధులు కేటాయించినటువంటి పరిస్థితి. అది కూడా ఏదైతే ఆదివాసీ గిరిజనులకు సంబంధించి వాళ్ళ సాంప్రదాయానికి ఒక మచ్చ కూడా రాకుండా వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి. అలనాటి ఆదివాసీ జ్ఞాపకాలని గుర్తు చేసేలా ప్రాకారాలపైన వారు చెక్కినటువంటి శిలపైన చెక్కినటువంటి ఆ చిత్రాలు కూడా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మరి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర కూడా తెలిసే విధంగా ఇక్కడ మరి నిర్మాణాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించడానికి అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితిలో మరి రాబోయే రోజుల్లో మరింత భక్తజన సందోహం ఎక్కువగా తాకిడి పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా జాతర చూసినట్లయితే ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర అంగరంగ వైభవంగా అయితే జరగనుంది. మేడారం మహాజాతరకు సంబంధించి సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తజన సందోహం అంతా కూడా మేడారం బాట పడుతున్నారు. సో మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? భూపాలపల్లి నుండి. భూపాలపల్లి ఎంతమంది వచ్చారు? ఫ్యామిలీయా? 2 ఫ్యామిలీలు వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి 2-3 టైమ్స్ వస్తాం. 3 అట్లా. ఎట్లా అనిపిస్తుంది? మొక్కులు చెల్లించుకున్నారా అమ్మవారిని? ఓకే అండి. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేది ఉంది. ఇప్పటి వరకు అయితే ఓకే, బాగానే పనులు అయితే బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడతారండి? ఇక్కడ ఉన్నటువంటి యొక్క గ్రానైట్ రాయితో చెక్కినటువంటి ఓకే, చాలా బాగుందండి. మంచిగా ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. ఇంకా ఇప్పుడే కొత్త కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అయితే బాగా ఉంటుంది అట్లా. సో మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు?
నేను పీజీ అయిపోయింది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఫ్యామిలీతో రావడం ఇక్కడికి జాతరకు? చాలా బాగుంది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సమ్మక్క సారక్క జాతర కోసమే. చాలా బాగా జరిగింది, దర్శనం అంతా బాగా అయింది. ఇప్పుడు ఎట్లా వచ్చారండి మీరు అంతా ఫ్యామిలీ తోటి, అంటే ప్రైవేట్ వెహికలా? ఎట్లా అనిపించింది ఇక్కడ దర్శనం కావచ్చు, క్రౌడ్ కావచ్చు? అంత బాగుంది. సో ఇంతకుముందు వచ్చిందా, ఇప్పుడే ఫస్ట్ టైం మీరు రావడం? ఇంతకుముందు వచ్చినాం, ఎవ్రీ ఇయర్. చిన్నప్పటి నుంచి వస్తున్నారు మొత్తానికి. సార్ మీరు చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపించింది ఈ రోజు జాతరకు రావడం కావచ్చు? మంచిగా అనిపిస్తుందండి.